హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసులో ఢిల్లీ హైకోర్టులో సంచలన తీర్పయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఢిల్లీ హైకోర్టులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరుగుతున్న తీరు, అందులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు గమనిస్తూ ఉన్నట్లయితే పెన్షన్‌లకు సంబంధించి కీలకమైన తీర్పును తత్సారం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అక్టోబర్ 2022లో క్యాట్‌ను న్యూఢిల్లీ పెన్షనర్లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డీఓటీ వేసిన ఈ కేసులో విచారణ అయితే వాయిదా పడుతున్న తీరు మరియు ప్రభుత్వ న్యాయవాదుల ప్రవర్తన అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో 27వ తేదీన జరిగినటువంటి విచారణలో డీఓటీ తరపున లాయర్ సమయానికి కోర్టుకు హాజరు కావటం లేదు. సో, దీంతో మధ్యాహ్నం విందామని జడ్జి గారు చెప్పినప్పటికీ సాయంత్రం 40 నిమిషాల సమయంలో గూడా ఒక జూనియర్ లాయర్ వచ్చి కేసును వినమని కోరారు. అప్పటికే కోర్టు సమయం ముగిసిపోవడంతో జడ్జి గారు ఆ రోజుకి కేసునైతే వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు డిసెంబర్ 11వ తేదీ నాటికి వాయిదా పడింది. మరి ఆ రోజు సీరియల్ నంబర్ 60 ఉండటం, సో, 60 ఆర్ 60 సంథింగ్ ఉండటం వల్ల మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కేసు రావడం, అప్పటికే సమయం లేకపోవడంతో మళ్ళీ వాయిదా పడటం మనకు తెలిసిందే. తాజాగా డిసెంబర్ 11న జరిగినటువంటి విచారణలో సీరియల్ నంబర్ 46 నుంచి 48 వరకు 3 కేసులున్నాయి. ఉదయం 11:30 ప్రాంతంలోనే కేసు విచారణకు అయితే వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు అప్పటికి కూడా డీఓటీ లాయర్ కోర్టులో లేరు. ఆయన వచ్చాక విందామని జడ్జి గారే వేరే కేసులను టేకప్ అయితే చేశారు. ఇక టీ బ్రేక్ తర్వాత పెన్షన్ అసోసియేషన్ల తరపున లాయర్లు హాజరయ్యారు. అప్పటికి డీఓటీ లాయర్ వచ్చి మధ్యాహ్నం 2:30 తర్వాత వినండి అని రిక్వెస్ట్ పెట్టారు. దీనికి జడ్జి గారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3:30కు షెడ్యూల్ చేసిన వేరే కేసులున్నాయని, కోర్టులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు కుదరదని స్పష్టం చేశారు. డిసెంబర్ నెలలోనే మరో తేదీ ఇవ్వమని డీఓటీ లాయర్ అడిగినా సమయానికి లేకపోవడంతో కేసును వచ్చే సంవత్సరం జనవరి 6 తేదీకైతే వాయిదా వేశారు. ఆ రోజు ఉదయాన్నే విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ మనం నిశితంగా గమనించాల్సినటువంటి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 2.57 మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్. సో, 2.57 మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ గత విచారణలో జడ్జి గారు ఈ ఫ్యాక్టర్ గురించి ప్రస్తావించినప్పుడు డీఓటీ లాయర్ దానిని వ్యతిరేకిస్తున్నామని మౌలికంగా చెప్పారు. కానీ ఆశ్చర్యకరంగా 2 రోజుల తర్వాత కోర్టు వెలువరించిన డైలీ ఆర్డర్ షీట్‌లో డీఓటీ వ్యతిరేకించినట్లు ఎక్కడా నమోదు కాలేదు. ఇది చాలా కీలకమైన విషయం. కోర్టు ప్రొసీడింగ్స్ చూసిన వారికి మాత్రమే ఈ నిజమైతే తెలుస్తుంది. మరి అసలు డీఓటీ ఎందుకు ఇలా చేస్తుంది? కేసును గెలుస్తామన్న నమ్మకం లేకనా? లేక కే లేకపోతే కేవలం సాగదీయడానికేనా అన్న సందేహాలకు గతంలో జరిగిన 78.2% కేసు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. నాడు సిమ్లా క్యాట్ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు డీఓటీ దానిని హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ పెన్షనర్ల కౌంటర్‌కు రీజాయినర్ ఫైల్ చేయడానికి ఏకంగా 4 ఏళ్ల సమయం తీసుకుంది. అంత ఆలస్యంగా వచ్చినందుకు హైకోర్టు మొట్టికాయలు వేసినా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ ఏకంగా మేము డబ్బులు చెల్లించేశాము అని అబద్ధం చెప్పి కేసును మళ్ళీ సిమ్లా క్యాట్‌కైతే పంపేలాగైతే చేసింది. అక్కడ కూడా కోర్టు ధిక్కార కేసులో హాజరు కాకుండా దాదాపు ఏడాదిన్నర కాలం వాయిదాలు వేయించుకొని చివరికి వాలిడేషన్ యాక్ట్ పేరుతో కేసును కొట్టేయాలని చూసింది. అంటే డీఓటీ వ్యూహం ఎప్పుడు న్యాయపరంగా గెలవడం కంటే సమయం వృధా చేయడం మీదే ఉంటుందని స్పష్టమవుతోంది. మరి ప్రస్తుత కేసులో కూడా గౌరవ న్యాయమూర్తి గారు ఆహ్, వైఖరి గౌరవ న్యాయమూర్తి గారి వైఖరి పెన్షనర్లకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రూల్ నంబర్ 57 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఏ రోజునైతే పదవీ విరమణ చేశారో, అదే రోజున రిటైర్ అయిన బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి కూడా సమాన ప్రయోజనాలు దక్కాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2.57 ఫార్ములా ఇచ్చినప్పుడు బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కూడా అదే వర్తింపజేయాలన్నది న్యాయ సూత్రం. డీఓటీ లాభనష్టాలతో సంబంధం లేకుండా పెన్షన్ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కాబట్టి వారు వ్యతిరేకించిన తీర్పు మాత్రం 2.57కి అనుకూలంగానే వచ్చే అవకాశం అయితే ఉంది. మల్టిప్లై ఫ్యాక్టర్ అన్నమాట. బహుశా ఈ విషయం గ్రహించే డీఓటీ లాయర్లు వాయిదాల మీద వాయిదాలు కోరుతూ లిఖితపూర్వక అఫిడవిట్లు వేయకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి జనవరి 6వ తేదీ అయినా ఈ వ్యూహాలకు చెక్ పడి న్యాయం జరుగుతుంది అనైతే ఆశిద్దాము.